సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇండిపెండెంట్ అభ్యర్థిని పోటీ చేసావా కాబట్టి ఇవన్నీ కూడా చూసి ప్రజలు ఎంత చేసినా గెలుపు మాది ప్రజలు నిశ్చయించారు. ప్రజలు ముఖ్యంగా మహిళలు కూడా ఈ 3 గ్యాస్ పరీక్ష కానివ్వండి, విద్యా బస్సు కానివ్వండి, ఉద్యోగాలకు 3,000 కానివ్వండి, ఆడపిల్ల పెళ్లి అమ్మాయికి 5 నెలలకు, ఇంటి అమ్మ దేవుని కింద 10,000 నెలకు బస్ ఫ్రీ, తర్వాత ట్యాక్స్ ఫ్రీ, రకరకాలు చందన బీమా 10 లక్షలు, తర్వాత ఇప్పుడు జూన్లో 7,000 ఇస్తున్నాం. 2 కలిపి 7,000, 4,000 ప్లస్ 3,000 మేము పెంచాం. పెంచి ఈ గ్యాప్ కూడా 7,000 చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఆకర్షించారు. అది పెద్ద ఎత్తున రికార్డు పెద్ద ఎత్తున మహిళల నుంచి వర్షాలు పడిన వర్షం పడింది, బ్రహ్మాండ వర్షం పడింది. అయినా వర్షాలు తట్టుకొని పోకుండా ఈ అరాచి గవర్నమెంట్ పోని ఈ ప్రభుత్వం ఉంటే మళ్ళీ వస్తే మరి మా భూమి ఎక్కబోతుంది, ల్యాండ్ అట్రాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాడు, ఇవల్ల మాకు రక్కపోతుంది, మా పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంది మేము కాబట్టి అది బాగా పెంటెడ్ ప్రజలు. తర్వాత దౌర్జన్యం చేస్తాడు ఇక్కడ ఈ మంత్రి. పోలీసులు వాడుకొని పోలీసులు అయిపోయింది కదా, నీ అయిపోయింది ఇక చలో ఇంటికి ఇది పోలీసులు మాట్లాడు నీకు ఉంటాడు. ఇంత మంచి మంత్రి అయినాక ప్రజల్లో సేవ చేసి పెట్టుకోవాలి. ఇంకోసారి గెలిపించుకునే పరిస్థితి పెట్టుకోవాలి. పోయింది ఎక్కడైనా ఇంకా మాకు ఇల్లు లేదు, మాకేదో మాట్లాడబోతున్నాడు ఏమైంది. ప్రజలు గురపాటు చెప్పారు. తప్పకుండా ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత పులిసి పడుకున్నా అంత విజయం మాదే. మీకు మా పార్టీ గెలబోతుంది, నేను గెలబోతాను. తప్పకుండా జూన్ 4వ తారీఖు బ్రహ్మాండంగా ఇంకా సాగే మంత్రి సాగనంతో ఇంకా జీవితం మీద కష్టం పట్టుకోవాల్సిందే. నువ్వు చేసే అరాచకాలు నువ్వు చూసే పులిసి పడుకొని నువ్వు మీద నువ్వు రాజకీయ ఇస్తాను. ఒక మంత్రిగా నీకు అసలుకి అర్హత లేదు. మంత్రిగా కలపడానికి ఒక ఎస్టీలో కేసు పెడతావు. ఎటువంటి కేసు పెడతాను కొట్టించి అంతా దగ్గర కొట్టించాడు, దగ్గర కొట్టించాడు. ఇంకా బాగా చూపించున్నాయి. ఎవరు ఎక్స్ట్రా పంపిస్తాం మేము. డెఫినెట్గా కేసు ఆయన రిజిస్టర్ చేస్తారు. మేము ఎస్టీ కాబట్టి సానుభూతి చెప్తాం. ఎవరికైనా సమాజంలో అందరూ హక్కు ఉందండి. ఎక్కడ పోవచ్చు స్పెషల్ ఎస్టీ ఒక మంత్రి నుండి ఎస్టీని అవమానపరిచారు కాబట్టి ఎరకాల కులాలతో కూడా దీనికి అవమానపరిచాయి. వాళ్ళ కులాల మొత్తం అవమానం చేశారు. తప్పకుండా మంత్రి క్షమాపణ చెప్పాలి. ఎరకాల సంఘానికి క్షమాపణ చెప్పాలి. కాబట్టి డెఫినెట్గా ఎన్ని చేసినా, జూన్ చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, 10,000 కోట్లు ఖర్చు పెట్టాడు, ఎన్ని కోట్లు పెట్టినా అంతిమ విజయం మాదే. మేము వెళ్ళబోతున్నాం, గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. తర్వాత ఎంక్వైరీ చేస్తాం. మీరు చేసిన దౌర్జన్యాలు, మీరు చేసిన అక్రమాస్తులు, మీరు చేసిన అన్నింటికీ ఎంక్వైరీ చేసి కొంతమంది నాయకులు మాట్లాడతారు. నేను వాళ్ళు కూడా ఎత్తిస్తున్నా. మంత్రి నుంచి చాచన మాట్లాడారు. వాళ్ళని మాట ఇష్టపడే సమస్య లేదు, వాళ్ళు ఇష్టపడే సమస్య లేదు. పెట్టుకొని అలా చేసి వాళ్ళు కేసు పెడతాడా? గాలిదండి కానివ్వండి, కాపీ కానివ్వండి, వెచ్చలు కానివ్వండి, ప్రతి ఒక్క చూడ టోటల్గా భయభ్రాంతులు చేస్తారు. అంటే నువ్వు ఓడిపోతావని తెలిసి భయభ్రాంతి చేసి తిరిగి కార్యకర్తకు భయపడిస్తావా? ఇది సంస్కృతి, ఇది కూడా ఛాలెంజ్ చేస్తావా? గెలుస్తా అని ఇదేనా ఇచ్చేది? డబ్బులతో ఉంటావా? డబ్బులు ఇచ్చినావు. ఒకవేళ 1,500 2,000 కూడా ఇచ్చాడు. అందరికి ఇచ్చాడు. వాళ్ళు ఒకరికి ఇచ్చాడు 2 లక్షలు 3 లక్షలు. కొంతమందికి పే మీద ఇచ్చాడు, ఫోన్ పే ఇచ్చాడు. అది కూడా తీస్తాం మేము. తీసారు కంప్లైంట్ ఇస్తాం. ఇది అంత అన్యాయమా? మంత్రిగా ఏం చేశాను? డెఫినెట్గా బాబు కేసు కొట్లాడతాడు. తప్పకుండా నీవే కేసు రిజిస్టర్ చేసినాడు. ఇది అన్యాయం. ఇది ఒక ఎస్టీ కులానికి అన్యాయం. ఇది ఎస్టీలో అవమానపరిచాడు. ఒక మంత్రిగా ఉండి అదే మామూలు సామాన్యుడు ఇచ్చి పెడుతున్నా పట్టుకొని తన్ని పడేస్తుంది. ఇదన్యాయమా? ఎంత ఉన్నా కానీ భారత స్వతంత్ర ఇండియాలో యూ గాట్ ఫ్రీడమ్ టు గో ఎనీవేర్, టు సే ఎనీవేర్. నీ మంత్రులు రాసుకోను, రెడ్డి రాసుకో, రెడ్డి కాబట్టి నా టోల్ రాసుకో, నువ్వు రాకూడదు రాసుకో, దిశ రాసుకో. నువ్వు మంత్రిగా ఉండి దగ్గర కొట్టించాలంటే నిజంగా సిగ్గు చేయడం మనం చేసుకున్నాం. ఒక మంత్రికి ఆర్థిక మంత్రి ఉండి ఇప్పుడు ఈ స్వతంత్రంలో భారతదేశంలో ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడ పోవచ్చు. నీ సొంత ప్రాపర్టీ అయితే కూడా నువ్వు కొడతావా? అది సొంత ప్రాపర్టీ కాదు, రోడ్ లేదు అక్కడ. నువ్వు మంత్రి అయినాక పోలీస్ కోర్టులు పడుకుంటే ఒక దళిత కేసు పెడతావా? కొట్టిస్తావా దగ్గర నుండి? ఇదాన్ని కల్చర్, ఇదాన సంస్కృతి. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే నువ్వు చేసే దౌర్జన్యం కట్టుకోడాను.
నువ్వు చేసి అరాచకంగా అడ్డుపడుతుంటే నువ్వు ఆయన కొడతావా? ఒక ఎస్సీ కొడతావా? ఇదనే సంస్కృతి. మంత్రిగా ఉండి మన పెద్ద మేధావి చెప్పుకుంటావే. అంబేద్కర్ రాసి ఏమైందంటే అంబేద్కర్ రాసి వారిస్తాను ఎవరికైనా కొంత ఎవరైనా చేసుకోవచ్చు. అది నీ ప్రాపర్టీ కాదు, అది గవర్నమెంట్ ప్రాపర్టీ. నీ మీద కేర్ పెట్టిస్తాను.